మహారాష్ట్ర ఫలితాలు చూసుంటారు. సో ఈ ఫలితాలు పై మీ అభిప్రాయం ఏంటండి? ఫస్ట్ చూడండి, ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలను మనము పూర్తిగా ఒక జాతీయవాదం ప్రకారం చూసుకున్నట్టే, జాతీయ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఒక రకంగా మనం ఏమనుకుంటున్నామంటే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి కావున, అలాగే ఈ ఫలితాలు ఏవైతే ఆయన పాజిటివ్గా తీసుకుంటాడనేసి, ఆయన ఖచ్చితంగా దీనిపైన సంతోషంగా ఉంటాడనేసి, ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ బలపడితే తాను కూడా బలపడతానని అనుకుంటున్నారు. కానీ చాలా మంది భావిస్తుండొచ్చు, కానీ ఇది పూర్తిగా అవాస్తవం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి పర్టికులర్గా చూడాల్సింది ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ గెలిచిన విధానం ఏదైతే ఉందో అది ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలకు అది ఒక మరణ శాసనం అని చెప్పవచ్చు. అది ఖచ్చితంగా మరణ శాసనమే. ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు, శివసేన ఏదైతే ఉందో ఆ శివసేన పార్టీని రెండుగా చీల్చింది బీజేపీ. రెండుగా చీల్చి ఒకటి ఉద్ధవ్ ఠాక్రే, అసలైన ఉద్ధవ్ ఠాక్రే వారసులనేమో వాళ్ళ పార్టీ గుర్తు కూడా లేకుండా, వాళ్ళ పార్టీ పేరు కూడా పొందకుండా పూర్తిగా వాళ్ళని దూరం చేసింది. ఇక మరోవైపు ఎన్సీపీ శరద్ పవార్ను బయటికి పంపించేసి వాళ్ళు అసలైన శరద్ పవార్కి ఏమో పార్టీ గుర్తు కూడా లభించలేదు, పేరు కూడా లభించలేదు. అలాంటిది ఈరోజు ఎవరైతే విడిపోయి రెండు ప్రాంతీయ పార్టీని విడగొట్టిన బీజేపీ ఈరోజు అక్కడ పొత్తు పెట్టుకొని ఎవరైతే విడిపోయి వేరుకుంపటి పెట్టుకున్నారో వాళ్ళని గెలిపించి అసలైన తల్లి వేరుని తుంచేసింది. ఇక్కడ పైకి మనకి ఈరోజు శివసేన గెలిచినట్టు, ఏవైతే షిండే వర్గం ఉందో అది గెలిచినట్టు, అజిత్ పవార్ వర్గం ఏదైతే ఉందో గెలిచినట్టు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ తల్లి వేరును పూర్తిగా కట్ చేసేసింది. తల్లి వేరు కట్ చేస్తే పిల్లవేరు అనేది ఎదగదిగా, అది చెట్టుగా వృక్షంగా ఎదుగుతుంది అనుకోవడం అది ఒక భ్రమ మాత్రమే. భవిష్యత్తులో షిండే సేన ఉంటుందా ఉండదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము బీజేపీ ఏ స్థాయికి చేరిందంటే ప్రస్తుతం వాళ్ళు సొంతంగా మెజారిటీ దాదాపు 145 సీట్లు మెజారిటీ కాదు, దాంట్లో దాదాపు 130 సీట్లు వాళ్ళు గెలిచి ఉన్నారు. ఇప్పుడు 130 సీట్లు, కేవలం 15 సీట్లు మాత్రం వాళ్ళు షార్ట్ ఉంది, కేవలం అధికారం చేజిక్కించుకోవడానికి. సొంతంగా నేను చెప్పేది కూటమి కింద కాదు. ఈరోజు శివసేన పార్టీ ఏదైతే షిండే వర్గం ఉందో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో సీట్లు వచ్చి ఉండొచ్చు, దాదాపు వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువే వచ్చి ఉండొచ్చు. కానీ అది వాళ్లకు మరణ శాసనం అనే చెప్పవచ్చు. ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే సేన పోయింది, పూర్తిగా 20 సీట్లకే పరిమితం అయిపోయిందని వీళ్ళు సంకలు గుద్దుకుంటుండొచ్చు. కానీ వీళ్ళకి భవిష్యత్తు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ శివసేన ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో బీజేపీలోకి వెళ్లేందుకు ఈజీగా ఉంటుంది మార్గం. ఎందుకంటే వాళ్ళందరూ షిండే బలం మీద గెలిచింది కాదు, ఇది కేవలం బీజేపీ తన అంగబలము అర్ధబలము అన్ని రకాలుగా శక్తియుక్తులన్నీ కూడదీసి అక్కడ వాళ్ళు పూర్తిగా మేనేజ్మెంట్ చేసి మైక్రో లెవెల్ నుంచి బూత్ స్థాయి నుంచి మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళు ఎలాగైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. ఎక్కడైతే మహారాష్ట్రలో వాళ్ళకి దాదాపు 45 సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్రలో, అందులో ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ కూటమి ఉందో దాదాపు 30 సీట్లు గెలుచుకుంది. 30 సీట్లు గెలుచుకున్న తర్వాత ఆ ఎన్నికలు జరిగి కేవలం 6 నెలలు మాత్రమే గడుచుతుంది. ఆ లెక్కన వాళ్ళు 30 ఎంపీ సీట్లని వాళ్ళు ఇండియా కూటమి అసెంబ్లీ సీట్లుగా మార్చుకొని చూస్తే దాదాపు 150 సీట్లు. అంటే వాళ్ళు సులభంగా ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉండాలి. కానీ ఎక్కడ తప్పు జరిగింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది అనేది ఇండియా కుటుంబాలు విశ్లేషించుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఒక పరిణామం మనం గమనించినట్లయితే బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఒక ప్లాన్ ప్రకారము అంతర్ధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మనం గతంలో చూస్తున్నాం, ఏదైతే బీహార్లో జేడీయూ పార్టీ ఉంది, నితీష్ కుమార్కి సంబంధించిన జేడీయూ పార్టీ, వాళ్ళని నెమ్మదిగా వాళ్ళ బలాన్ని లాక్కొని ఈ రోజు నితీష్ కుమార్ అనేవాడు కేవలం ముఖ్యమంత్రి మాత్రమే, కానీ అతని పార్టీకి బలం లేదు. అక్కడ అతనికి ఉన్న సీట్లు కూడా చాలా తక్కువ, కానీ బీజేపీకి సాధిస్తున్న సీట్లు ఎక్కువ. ఇక అలాగే మనం ఇటు చూడొచ్చు, హర్యానాలో ఈసారి బీజేపీ సొంతంగా నిలబడింది, సొంతంగా తెచ్చుకుంది సీట్లన్నీ కూడా. గతంలో వాళ్ళు ఐఎన్ఎల్డీ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళు నిలబడేవారు. గతంలో జేజేఎం ఏదైతే ఉందో అక్కడ చౌతాలా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి వచ్చిన పార్టీ నుంచి వాళ్ళు తీసుకొని నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలన్నీ అంతర్ధానం అయిపోయాయి.
ప్రాంతీయ పార్టీలన్నీ అంతర్ధానం అయిపోయి కేవలం బీజేపీ తన సొంత బలం మీద గెలిచింది అక్కడ హర్యానాలో ఈసారి. ఇలా మనం బేరీజు వేసుకుంటే ఎవరైతే మిత్రపక్షాలుగా ఉంటున్నారో శాశ్వత మిత్రపక్షాలు అంటే మనం చూడొచ్చు ఎన్డీఏ ఫార్మ్ అయింది ఎప్పుడు మనకి 2000 సంవత్సరంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. అప్పుడు ఎన్డీఏ వాజ్పేయి ఆధ్వర్యంలో ఫామ్ అయిన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పటి నుంచి కొనసాగుతూ మిత్రపక్షాలుగా వస్తున్నటువంటి ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఈ రోజు కనుమరుగవుతూ వస్తోంది. ఆ కనుమరుగయ్యే క్రమంలో ఇప్పుడు శివసేన కావచ్చు, ఎన్డీఏ అలాగే ఎన్సీపీ కావచ్చు, ఈ రెండు కూడా అంతర్ధానం అయిపోతున్నాయి. అలా మనం చూసుకున్నట్లయితే అస్సాం చూసుకోవచ్చు. అస్సాంలో కూడా ఇక్కడ అస్సాం గణ పరిషత్ అనేసి ఒక పార్టీ ఉండేది అక్కడ అస్సాంలో. అక్కడ నుంచి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అస్సాం గణ పరిషత్ నుంచి. అక్కడి నుంచి ఒక క్యాండిడేట్. ఆ పార్టీ కూడా ఈ రోజు అంతర్ధానం అయిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇదంతా వాళ్ళకి జరిగిన ఫలితం. ప్రాంతీయ పార్టీలని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళని నెమ్మదిగా డిస్కరేజ్ చేస్తూ వాళ్ళ వనరులన్నింటినీ వాడుకొని వీళ్ళ రాష్ట్రంలో ప్రవేశించి నెమ్మదిగా ఆ శక్తిని వాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నేతలను తమ పార్టీలోకి జాయిన్ చేసుకొని నెమ్మదిగా బలం పొందుతున్నారు. ఆ ప్రయోగం మనకి తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు బీజేపీలోకి లాక్కుంటారు. ఉదాహరణకు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ లో తెలుసు. ఆయన కేసీఆర్ తర్వాత పార్ట్ నెంబర్ 2 ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కాకుండా బయట వారిలో ఈటల రాజేందరే సెకండ్ అని చెప్పవచ్చు. అతన్ని వెంటనే లాక్కున్నారు. లాక్కోవడం వల్ల ఈరోజు ఏం జరిగింది? ఈరోజు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. దానికి తోడు బీజేపీ ఈరోజు 8 ఎంపీ సీట్లతోనే తెలంగాణలో ఒక సెకండ్ ప్లేస్ స్థాయికి చేరింది పార్లమెంట్ ఎన్నికల్లో. భవిష్యత్తులో కూడా వాళ్ళు ముందుకు ఇంకొన్ని ఎక్కువ సీట్లు సాధించే క్రమం ఉంటుంది. ఇక్కడే మనము చంద్రబాబు నాయుడుకి డేంజర్ బెల్స్ అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.